హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఫిరదౌసి అనే లెసన్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యొక్క వీడియోలో మీకు అర్థమైపోతుందన్నమాట. డిగ్రీ సెమిస్టర్ 1కి చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఫిరదౌసి అనే ఒక లెసన్ యూనిట్ 2లో సెకండ్ చాప్టర్ లాగా ఉంది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి. సో ఈ ఒక్క వీడియో విన్నట్టయితే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఎలాగో సమ్మరీ మాత్రమే రాయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ ఒక్క లెసన్ వింటే సరిపోతుంది అనమాట. సో ఈ ఫిరదౌసి అనే లెసన్ ఎవరు రచించారు? గుర్రం జాషువా అనే ఒక కవి రచించారనమాట. సో కవి పేరేంటి? గుర్రం జాషువా. ఈయన సెప్టెంబర్ 28, 1895 రోజున పుట్టినాడు అండ్ జూలై 24, 1971లో చనిపోయాడు. సో జననం మరణం రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ ఇయర్స్ అయినా మీరు గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరనంటే లింగబాంబ అనే ఆమె అమ్మ పేరు, వీరయ్య అనేటైన డాడీ పేరు అనమాట. సో ఈయన యొక్క బిరుదులేంది? కవి కోకిల, కవిత విశారద, కవి దిగ్గజ, ఓకే, నవయుగ చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ మొదలైనవి ఎన్నో బిరుదులు అనేటివి ఈయనకి రావడం జరిగింది. ఈయన యొక్క ముఖ్య రచనలు ఏంటంటే గబ్బీలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, ఓకే, నాగార్జున సాగర్, నేతాజీ, బాపూజీ మొదలైనవి ముఖ్య రచన అంటే పాపులర్ రచనలు ఏవైతే ఉన్నాయో ఇవి. ఇది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పాఠ్యభాగం ఆయన రాసిన ఫిరదౌసి అనే కావ్యంలో ప్రథమ శ్వాసం నుండి గ్రహించబడినది. ఆయనే ఫిరదౌసి అనే ఒక కావ్యం రాశారు. ఆ కావ్యంలో ఫస్ట్ పాదం నుంచి ఈ లెసన్ అనేది ఉంది అనమాట, ఫిరదౌసి. ఓకేనా? సో కవి పరిచయం గురించి, కవి పేరు, కవి జననం మరణం, వాళ్ళ తల్లిదండ్రుల పేరు, ఆయన బిరుదులు అండ్ రచనలు, ఆయన ప్రత్యేకత, ఇవన్నీ మీరు ఒక కవి పరిచయంలో కంపల్సరీగా రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫిరదౌసి లెసన్ ఏముంటుంది రా అంటే ఈ పాఠం పర్షియా దేశపు మహాకవి ఫిరదౌసి జీవితంలో ఒక విషాదకర ఘటన వివరిస్తుంది. ఫిరదౌసి అనే ఒక మహాకవి ఉండేటన్నమాట పశ్చిమ దేశపు సైడ్. ఆయన గురించి ఒక సాడ్ సిచ్యువేషన్ అనేది ఈ లెసన్లో తెలుస్తుంది అనమాట. ఇది ఒక కళాకారుడిగా జరిగిన అవమానాన్ని, పాలకుల వాగ్దాన భంగాన్ని ఎత్తి చూపుతుంది. అంటే కళాకారులు ఉంటారు కదా, ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరిగిన అవమానాన్ని గురించి చెబుతుంది అనమాట ఈ లెసన్. ఇందులో రాజు వాగ్దానం అంటే ఏంటంటే గజనీ మొహమ్మద్దు అనే రాజు తన వంశ చరిత్రను వ్రాయుమని ఫిరదౌసిని కోరాడు. అంటే ఇక్కడ రాజు పేరేంది? గజనీ మొహమ్మద్దు. ఓకేనా? గజనీ మొహమ్మద్ అనే ఒక రాజు తన వంశం చరిత్ర గురించి ఈ ఫిరదౌసిని రాయమని కోరాడు. ఫిరదౌసి రాసే ప్రతి పద్యానికి ఒక బంగారు నాణెను బహుమతిగా ఇస్తానని రాజు వాగ్దానం చేశాడు. అంటే నువ్వు ఏవైతే పద్యాలు రాస్తావో మా వంశం మీద, అట్లా ఎన్ని పద్యాలు రాసి నీకు పద్యంకి ఒక బంగారం చొప్పున నీకు ఇస్తూ ఉంటా అని చెప్పేసి రాజు ఫిరదౌసితో మాట ఇచ్చినమాట. కవి యొక్క కష్టం ఏంటి? ఫిరదౌసి తన జీవితంలో 30 ఏళ్ల కాలాన్ని వెచ్చించి 60,000 పద్యాలు షానామా అనే గొప్ప కావ్యాన్ని రాశారనమాట. అంటే తన జీవితంలో 30 ఏళ్ళు కేటాయించి 60,000 పద్యాలు రాసినారనమాట ఆయన మీద. ఎవరి మీద? రాజు మీద, గజనీ మొహమ్మద్దు వంశం మీద. దానికి నేమేం పెట్టినాడు? షానామా అనే పేరు పెట్టి రాసినమాట. వాగ్దాన భంగం అంటే ఇచ్చిన మాట తప్పడం. కావ్యం పూర్తయ్యాక రాజు తన తల్లిదండ్రుల కుతంత్రాల వల్ల మాట తప్పాడు. బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు పంపాడు. అంటే 60,000 పద్యాలన్నీ రాపించుకున్నాక బంగారు నాణం అని చెప్పినాడు కదా. సో ఇక వాళ్ళు మొత్తం కుతంత్రాలన్నీ చూసేసి బంగారు నాణం పంపకుండా సిల్వర్ నాణం అంటే వెండి పంపడం జరిగిందనమాట. ఓకే, సారీ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. సో కొంచెం అడ్జస్ట్ అవ్వని, డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఈ బంగారు నాణం కన్నా వెండి నాణాలు పంపాడనమాట. కవి యొక్క ఆవేదన ఏంటంటే తన మేధస్సుకు, కష్టానికి జరిగిన అవమానాన్ని ఫిరదౌసి ఎంతో కృంగిపోయాడు. ఎందుకు కష్టం అది, మనం ఒక పద్యం చదవనికనే మనకు రాదు, అలాంటి పద్యాలు ఆయన 60,000 రాశాడంటే ఆయన ఎంత కష్టం చేసిన అనేది మనం ఈజీగా గ్రహించవచ్చు. ఆ వెండి నాణాలను పనివారికి పంచేసి ఆ రాజ్యాన్ని వదిలి తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఆ అవమానం తట్టుకోవాలి. ఇప్పుడు నేను మంచిగా మీరు ఒక మంచి పని చేశారు, బట్ స్టిల్ నీకు ఆ గుర్తింపు రాలేదు, దానికి నువ్వు ఇచ్చిన మాట వాళ్ళు తప్పారు. అప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది?
సో ఆయనకు కూడా అలా అనిపించేసి ఆ వెండి నాణాలు ఏవైతే రాజు ఇచ్చినాడో అవన్నీ వాళ్ళ పని వారికి ఇచ్చేసి ఆయన సొంత ఊరికి వెళ్ళిపోయాడు అనమాట. ఇది ఎవరు? ఫిరదౌసి. విషాదాంతం. కొంతకాలం తర్వాత రాజు తన తప్పు తెలుసుకొని బంగారు నాణాలను ఫిరదౌసి ఇంటికి పంపాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ధనం చేరే సమయానికి ఫిరదౌసి మరణించాడు. ఆయన శవం ఊరేగింపుగా వెళుతుండగా రాజు పంపిన ధనం అక్కడకు చేరుకుంది. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? కొన్ని సంవత్సరాల తర్వాత రాజు పశ్చాత్తాపడ్డాడు. అదే నేను తప్పు చేసిన కదా, నేను ఇప్పటికైనా తన ఇచ్చిన మాట ప్రకారంగా బంగారు నాణాలు పంపుతా అని చెప్పేసి పంపినప్పుడు ఏమవుతుందంటే అప్పటికే ఫిరదౌసి చనిపోతాడు అనమాట. ఆయన చనిపోయినప్పుడు ఊరేగింపు వేస్తారు కదా, అంటే పాడని వెళ్తారు కదా. సో అప్పుడు ఈ బంగారు నాణాలు అనేది ఆయనకి చేరుకుంటుంది. ముగింపు ఎలా ఉంటుందంటే, ఒక కవి లేదా కళాకారుడి హృదయం గాయపడితే అది రాజ్యానికి నష్టమే. మాట తప్పడం వల్ల ఎంత అనర్థం జరుగుతుందో ఈ కథ చెబుతుందన్నమాట. కరెక్టే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి చేయకపోతే ఎలా ఉంటుంది? సో ఆ మాట తప్పడం వల్ల ఇక్కడ ఫిరదౌసి అనే ఒక మంచి గొప్ప కవి చనిపోయాడు. సో ఈ లెసన్ వల్ల మనకి ఏం తెలియజేస్తుంది? ఆయన యొక్క మాట తప్పడం వల్ల ఎంత నష్టమో తెలియజేస్తుంది. ఒకరి శ్రమని ఉట్టిగా మనం ఎప్పుడు తీసుకోకూడదు. నీ హార్డ్ వర్క్ని, ఎదుటోళ్ళ హార్డ్ వర్క్ని నువ్వు దొంగతనం చేయకూడదు. అంటే దొంగతనం ఇన్ ద సెన్స్ నువ్వు దోచుకోకూడదు అనమాట. అట్లా ఇచ్చిన మాట తప్పకూడదు, హార్డ్ వర్క్ని ఏమంటారు గుర్తించాలి, అండ్ ఎక్స్పెషల్లీ మోసం చేయకూడదు, ఎక్స్పెషల్లీ కళాకారులతో, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళతో అని అర్థం. క్లియర్? సో ఇది ఫిరదౌసి లెసన్, ఈజీ లెసన్. ఓన్గా సమరీస్ రాయాలన్నమాట. ఇక్కడ గజనీ మహమ్మద్ అనే ఒక రాజు పేరు, ఫిరదౌసి మహా గొప్ప కవి గురించి, ఆయనకు జరిగిన ఇదంతా స్టోరీ గురించి, అండ్ కవి గుర్రం జాషువా గురించి మీరు నేర్చుకుంటే సెట్. క్లియర్? మీకు అర్థమైందా లెసన్? అర్థమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్. సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్.